హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియో ఏంటంటే మన డ్యూక్ 250 బ్యాక్ టైల్ అయితే తీసేద్దాం అన్న. అది లోపల కనెక్షన్స్ అయితే ఉంటాయి, అవి ఎలా తీయాలి అండ్ అది తీసి ఎలా ఫిట్టింగ్ చేయాలి అనేది మీకు చూపిస్తాం ఫ్రెండ్స్. వీడియోకి వెళ్దాం. సో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది బ్యాక్ సీట్. సో బ్యాక్ సీట్ అయితే ఓపెన్ చేస్తా. ఫ్రెండ్స్, బ్యాక్ సీట్లో మనకి ఈ బ్లింకర్ క్లిప్లు అయితే ఉంటాయి, అవి తీసేయాలి. సో ఇందులో అయితే నేను కొన్ని రోప్స్ పెట్టుకున్నాను, ఎందుకైనా మంచిదని, ఎప్పుడైనా హెల్మెట్కి వాటికి యూజ్ అవుతుందని. ఫ్రెండ్స్, ఇవే అయితే బ్లింకర్వి. ఈ రెడ్ కలర్ వచ్చేసి బ్యాక్ వైట్ లైట్ వెలగడానికి. సో దీనైతే తీసేది, ఇక్కడ ప్రెస్ చేస్తే ఓపెన్ అయిపోద్ది. సో ఇదైతే వచ్చేసింది. ఇవి లెఫ్ట్ది ఒకటి, రైట్ది ఒకటి అయితే ఉంటుంది. సో దీంతో కూడా అవసరం లేదు, వెనకది పీకేస్తున్నాం అంటే దీంతో తీసేయాలి ఇవన్నీ. సో ముందుగా అలా తీసేసి పెట్టుకోవాలి. సో మనకైతే వెనక ఉన్న టైల్కి సంబంధించినది తీసేసా ఫ్రెండ్స్. ఇవి మళ్ళీ కావాలనుకుంటే ఎప్పుడన్నా మళ్ళీ పెట్టుకోవాల్సి వస్తుంది. సో వెనక అయితే దాన్ని తీసేద్దాం, ఎలా తీయాలని చూపిస్తాను ఫ్రెండ్స్. మీరు చూస్తుంది అయితే బ్యాక్ సైడ్ డ్యూక్ది బండిది. ఇక్కడ మనకు కింద లోపల ఈ టైల్ కిందకు సంబంధించింది స్క్రూస్ అయితే ఇక్కడ ఉంటాయి. బోల్ట్ కనిపిస్తున్నాయి చూడండి. ఇవి 10mm టీ బిట్ అయితే కావాలి. 10mm టీ బిట్ అయితే సింపుల్గా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఇది ఓపెన్ అయితే చేద్దాం చూడండి. ఇక్కడ అయితే 4 ఉంటాయి, 4 ఉంటాయి 10mm బోల్ట్లు అయితే. అవి తీసేస్తే సరిపోతుంది. ఈ 10mm అంటే బిట్ ఏంటంటే, టీ బిట్ ఏంటంటే, మీరు దాన్ని పెట్టేసి దాన్ని చూడకుండా అవసరం లేదు, వచ్చేస్తూ ఉంటుంది తిప్పేస్తుంటే. కొంచెం లూజ్ చేసి చేతితో తిప్పేస్తే వస్తుంది, పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. ఒక బోల్ట్ అయితే వచ్చేసింది. ఇదే వర్క్ మనం షోరూంలో ఇచ్చి ఎక్కడన్నా చేపించి అంత పెద్ద సింపుల్ వర్కే. ఐడియా ఉంటే చాలు, కొంచెం నాలెడ్జ్ ఉంటే అది చేపిస్తే సర్వీస్ ఛార్జ్ అని ఒక 500,000 రూపీస్ దాకా తీసుకుంటారు. సో 2 అయితే వచ్చేసినాయి. సో ఇదైతే లాస్ట్ బోల్ట్ వచ్చేసింది, పట్టుకొని తీసుకోవాల్సి వస్తుంది.
సో ఫ్రెండ్స్ వెనక టైల్ అయితే వచ్చేసింది. ఎందుకంటే ఇక్కడ అవి కొంచెం జాగ్రత్తగా వైర్లు అయితే లోపల నుంచి హోల్లో నుంచి పెట్టారు, రబ్బర్ ఉంటుంది మధ్యలో. సో వెనకకి పుల్ చేయాల్సి వస్తుంది ఎందుకంటే వీటికి ఇది ఉంటుంది కాబట్టి. చూడండి మొత్తానికి అయితే తీసేసా. చూడండి బ్యాగ్ ఎట్లా ఉందో. ఇప్పుడు ఈ బ్లింకర్ ఎలా తీయాలంటే దీంట్లో మనకి ఇక్కడైతే బోల్ట్లు అయితే ఉంటాయి. ఈ బోల్ట్కి మనకి సైజ్ వచ్చేసి 13 సైజ్ బోల్ట్ 14 వస్తుంది. 14 సైజ్ అయితే ఒక స్పానర్ తీసుకొని ఇవైతే కొంచెం లూజ్ చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. చూడండి సో బోల్డ్ అయితే వచ్చేసాయి ఫ్రెండ్స్. వీటిని ఇందులో ఇది ఉంది కదా, ఇది ఎలా తీయాలనేది చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ మధ్యలో అయితే మన రబ్బర్ ఉంది. ఈ రబ్బర్ని కొంచెం లూజ్ తీయాలి, పీకేయాలి రబ్బర్. మళ్ళీ పెట్టుకోవచ్చు, తీసేసి పుల్ చేస్తే వచ్చేస్తాయి. కానీ ఒకటి తర్వాత ఒకటి చేయాలి ఎందుకంటే మధ్యలో అది ఉంటుంది పవర్ కంట్రోల్ అలాంటిది. సో ఒకటైతే వచ్చేసింది, ఇంకోటి తీసేస్తాం. సో ఈ రబ్బర్లో నుంచి తీసి మళ్ళీ దానికే పెట్టేస్తాం. ఎందుకంటే ఎక్కడ మిస్ మనం ఏ స్క్రూ తీసినా కానీ స్క్రూ మళ్ళీ దానికి పెట్టేసుకోవాలి, ఎందుకంటే అది మిస్ అవుతాయి. సో ఆ హోల్స్లో కూడా రస్ట్ రావటం అది రావడం జరుగుతుంది. సో అందుకే మనం దేన్ని తీసామో దానికి పెట్టేయటం. దీన్ని ఎలా పెట్టేసి ప్రెస్ చేసేస్తే సింపుల్గా అయిపోతాయి. ఇదేంటంటే ఫ్రెండ్స్, ఈ వెనక లైట్ ఉంది కదా వైట్ కలర్ది, సో దీని లైట్, ఈ వైర్ దాని కనెక్షన్. మనకి బ్లింకర్ అయితే తీసేద్దాం బయటికి. ఈ బోల్ట్ తీయాలి, బోల్ట్ తీసిన తర్వాతనే వస్తుంది. సో ఇందులో అయితే బోల్ట్లు పడతాయి. సో ఇదైతే దాసే ట్యాంక్ దీంతో అవసరం లేదు. ఇంకా నెంబర్ ప్లేట్ అయితే నేను కొట్టించా ఎక్స్ట్రాగా అయితే. సో దీనికైతే పెట్టాలి. ఇవి ఎక్స్ట్రా వాచర్లు అయితే నేను పెట్టా. సో అన్నీ అవి తీసేస్తున్నా, అవసరం లేదు అవి. సో ఇంకా ఈ హోల్లో నుంచి ఈ వైర్ ఇట్లా లాగేసి దీనికి ముందుగాల ఇవైతే వేయాల్సి వస్తుంది. సో వాచర్లో
సో బోల్ట్ పెట్టేసి టైట్ చేసుకోవటం ఇంకా. సో ఇవైతే టైట్ చేసేస్తే అయిపోద్ది. రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. అడ్జస్ట్ చేసుకొని పెట్టేస్తే పోతే ఏంటంటే ఓపెన్ టాపు. ఇది మనకి పెట్టిన తర్వాత అయితే చేసేస్తే అయిపోతుంది. సో దీనైతే నేను ఫిక్స్ చేస్తా. చలో. సో ఫ్రెండ్స్ బ్యాక్ ఇది మనం దీనికైతే పెట్టేద్దాం. ఈ టైల్ చిన్నది, ఇది ఓపెన్ టాప్ అనమాట. కాకపోతే ఏంటంటే ఫస్ట్ ఈ వైర్లో దీంట్లో పెట్టేసిన తర్వాత దీన్ని పెట్టేసిన తర్వాత సెటప్ చేసుకుంటే బెస్ట్. సో దీని బోల్డ్ అయితే ఉన్నాయి కదా, దీని బోల్డ్ దీనికి పెట్టేసుకుంటే అయిపోద్ది. ఫ్రెండ్స్ దీనికి అడ్జస్టబుల్ ఉంది కాబట్టి ఫస్ట్ ఒకటి సెటప్ చేసుకుంటే చాలు. ఏంటంటే సెంటర్లో చూసుకొని పెట్టుకోవాలి. సో దీనికైతే ఇంకా టైట్ చేయాలి, ఫుల్ టైట్ చేయాలంటే లింకీతో అయితే సెట్ అయితే. సో ఫుల్ టైట్ అయితే వేసేద్దాం, ఎందుకంటే సౌండ్ రాకుండా షేక్ అవుతాయి, ఇవన్నీ వైబ్రేట్ అవుతూ ఉంటుంది. ఫ్రెండ్స్ ఇది ఇందాక దానికి తీసాం కదా, 4 ఉంటాయి, దీనికి 2నే. సో ఇవైతే రిమైనింగ్ ఆ హోల్స్లో మట్టి పోకుండా ఇది పెట్టేస్తే బెటర్.
సో ఫ్రెండ్స్ ఇది ఏంటంటే ఇంకా ఈ వైర్లు మనం ఏం చేద్దామంటే ఇక్కడ పెట్టేసి మధ్యలోకి టేప్ వేసుకున్నాం అనుకో లోపలికి వెళ్ళిపోతాయి. మనకి ఏంటంటే అడ్జస్టబుల్ చేశారు చూడండి. ఇప్పుడు ఇది ఉంది కదా ఓపెన్ టాప్, సో క్లోజ్. సో దీనికైతే మనం బ్లాక్ టేప్ అయితే టేప్ బెస్ట్ బ్లాక్. జరా నీట్గా వేస్తే నీట్గా ఉంటుంది. సో దీన్ని కనెక్ట్ చేద్దాం. కనెక్షన్ సో ఫ్రెండ్స్ అది మనం టైల్ అయితే ఫిట్టింగ్ అయిపోయింది, ఫిట్ చేసాం. సో దీనికి కొంచెం ప్లాస్టర్ అయితే వేస్తే బెస్ట్, ఎందుకంటే వైర్ ఎక్కువ ఉంది కాబట్టి. సో నేను ఎక్కడైతే వైర్ పెట్టేసా, సో దీనికి యాస్టీస్ ఏ కలర్ ఆ కలర్ పెట్టేసుకుంటే సరిపోతుంది. దీన్ని క్లిప్ చేయటమే. ఇంకా ఈ రెడ్ వచ్చేసి ఎంటీ, దీనికి ఇది పవర్ అనమాట. ఇది వెనక లైట్ ఏమన్నా కలర్ లైట్లు పెట్టుకోవడానికి దానికి దీనికి పనికి వస్తుంది. ప్రజెంట్ అయితే ఇక వెనక నెంబర్ ప్లేట్ బ్యాక్ అయితే లైట్ ఏం లేదు కాబట్టి ఏం కాదు, ప్రాబ్లం ఏం లేదు. సో దీన్ని ఇలా పెట్టేస్తా. సో కంప్లీట్గా అయితే మనం ఇంకా టైల్ కూడా మార్చేసాం ఫ్రెండ్స్.